గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరోడిదే అవ్వాలా తగలబెట్టేశాడంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి విశ్వరూపం. నిజంగా ట్రైలర్ లో రామ్ చరణ్ గారు అయితే నాకైతే కనపడలేదు, ఆ నరసింహ అవతారం అయితే నాకైతే కనపడింది. నిజంగా ట్రైలర్ చూస్తున్నప్పుడు నాలో ఏదో మిస్ అయింది అనిపించింది. అదేంటంటే నా గుండెకాయ ట్రైలర్లో రామ్ చరణ్ గారి ఒక్కరో రూపాన్ని చూసి నా గుండెకాయ గూస్ బంప్స్తో ఎటెటో తిరిగి ట్రైలర్ చూడటం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికైతే వచ్చింది. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క షాట్ చూస్తుంటే చొక్కాలు చింపి పోనకాలు ఆడాలనిపిస్తుంది. ఇంకా ట్రైలర్ లో ఒక షాట్ ఉంది, సింహం లాగా రామ్ చరణ్ గారు అలా గర్జిచ్చి ఆ శవం ముందు అలా కూర్చున్నాడు. దీని అమ్మ షాట్ గూస్ బంప్స్ అనమాట. ఇంకా బుల్లెట్ బండి ఏదో చిన్న సైకిల్ లాగా ఇలా తిప్పి ఇలా ఇసిరేసాడంతే అసలు ఆ క్యారెక్టర్లో ఉన్న బలం ఏంటో ఆ షాట్లో మనకైతే తెలుస్తుంది. ఇంకా ఇంకొక షాట్ అయితే ఉంది, దివ్యందు అలా బండి మీద వస్తుంటే ఇద్దరిని అలా పట్టుకుని అలా ఇసిరి సింహం గుద్దినట్టు అలా గుద్దాడంతే. దీనమ్మ గూస్ బంప్స్ అనమాట. అసలు అరాచకం అమ్మ మొగుడు కాదు, వాళ్ళ తాత మా అమ్మ ఇది. ఇంకా మాటలతో కాదు, బరిలోకి దిగి ఆటతో గెలిచే మొగతనం ఎవరికుందో రమ్మనంటూ ఆ సింహ గర్జన లాగా ఆయన అయితే డైలాగ్ చెప్పి దాన్ని కంటిన్యూషన్ షాట్లు ఉన్నాయండి. నిజంగా బుచ్చిబాబు గారు అసలు మీరు ఎలా తీశారండి, ఒక్కొక్క ఫ్రేమ్ మైండ్ పోతుంది. అసలు రామ్ చరణ్ గారు అయితే కనపడట్లేదు, ప్రతి ఫ్రేమ్లో రామ్ చరణ్ గారు కనపడట్లేదు. ఆ ఉగ్ర నారసింహ అవతారమే మాకైతే కనపడుతుంది. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు. ఇంకొక షాట్ ఉంది, సైకిల్ మీద బేర్ బాడీతో ఆ కుస్తీ అటైర్లో గద పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. నిజంగా ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఇంకా ట్రైలర్ స్టార్టింగ్ లో ఆ క్రికెట్ షాట్ కావచ్చు, ఆ కుస్తీ షాట్ కావచ్చు, ఇంకా అన్నిటికీ మించి ఆ ట్రైలర్ లాస్ట్ లో ఆ క్రాస్ ఓవర్ షాట్ ఏంటండి, అసలు కుస్తీలోకి క్రికెట్ షాట్ తేవటం ఏంటండి బాబు. ఒక్కొక్కడికి మైండ్ పోతుంది అసలు. ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ అసలు రామ్ చరణ్ గారు అయితే అసలు మామూలుగా లేడనమాట. నేను చెప్తున్నా కదా, అస్సలు ఆగట్లేదు. అన్ని రోజులు సినిమా రిలీజ్ వరకు ఆగటం అయితే కష్టం. థియేటర్ బయట అంబులెన్స్లు కూడా పెట్టచ్చాలి. పోనకాలు. ఇంకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే జెర్సీ నెంబర్ 27 పెద్ది బ్యాక్ ఆన్ హిస్ ఫీట్. ఈ సినిమాలో క్రికెట్ కుస్తీతో పాటు రన్నింగ్ కూడా ఉందని ఈ ట్రైలర్లో అయితే వీళ్ళైతే రివీల్ చేశారు. నిజంగా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి. రామ్ చరణ్ గారు మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇంక ఈ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఇదంతా, ఈ హీరోయిజం ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ లాస్ట్ 45 మినిట్స్ 50 మినిట్స్ కంటెంట్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది. మనం ఇందాక ఒక ఫ్రేమ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. రామ్ చరణ్ గారు అలా సింహంలాగా అలా ఒక అరుపు అయితే అరిచి ఒక గర్జన అయితే గర్జించి అలా ఒక శవం ముందు అయితే కూర్చున్నారని, ఆ శవం నాకు తెలిసి జగపతి బాబు గారు లాగా అయితే మనకైతే కనపడుతుంది. అసలు చాలా అంటే చాలా హై ఎమోషనల్ మోడ్లో ఈ సినిమా అయితే ఎండ్ అవ్వబోతుందనే క్లారిటీ అయితే మనకైతే ఎక్కడైతే వచ్చేసింది. బుచ్చిబాబు గారు ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత పెద్ద గారిని మర్చిపోలేరు అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే ఇప్పుడైతే అర్థమైంది. సినిమా వరకు అవసరం లేదు, ట్రైలర్ లాస్ట్ 45 సెకండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రామ్ చరణ్ గారి హావభావాలు అయితే ఒకసారి అయితే చూడండి. ఆ క్యారెక్టర్ పలికే ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఎమోషన్స్ ఒకసారి అయితే చూడండి. నిజంగా గుండె తరుక్కుపోయే స్టోరీ లాగైతే నాకైతే కనపడుతుంది. నిజంగా చాలా పెద్ద హిట్ అయిపోద్ది ఈ సినిమా, దీంట్లో అనుమానమే లేదు. రంగస్థలంకి 10 టైమ్స్ ఉంటుంది ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్లో. ఇంకా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా ఈ పర్ఫార్మెన్స్కి అవార్డులు రాకపోతే అది అవార్డుకి అవమానం, ఆ రేంజ్లో నాకైతే అనిపిస్తుంది ట్రైలర్లోనే. ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఇంకా పంబ రేగిపోద్ది. ఇంకా సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్, దివ్యందు క్యారెక్టర్కి అంటే మన మున్నాబాయ్ క్యారెక్టర్కి, రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి ఆ విలేజ్లో చాలా మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు మనకైతే కనపడుతుంది. ఇంకా జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ అయితే ప్యూర్ రగ్గడగా అయితే కనపడుతుంది. ఆవిడ మాట్లాడే లాంగ్వేజ్ కావచ్చు, ఇదంతా అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనమైతే సినిమా వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాలి. ఓవరాల్గా ఇదొక ఊరు కోసం పెద్దిగాడు చేసే ఒక తపన, ఒక త్యాగం. అసలు ఏం చేశాడు అంటే ఆ ఊరోళ్ళందరూ క్రికెట్
అంటే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు, కుస్తీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు, రన్నింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ప్రతి ఒక్కడు కూడా ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే పెద్ది అనే చెప్తున్నారు. అంటే ఆ పెద్ది ఏం సాధించాడు, అసలు ఏమైపోయాడు, అసలు పెద్ది గురించి ఇప్పుడు కథలుగా ఎందుకు చెప్పుకుంటున్నారు? అతను అంత పెద్దది సాధించాడా? ఆ సాధించిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చాడా, రాలేదా, త్యాగం చేశాడా, చేస్తే ఎందుకు త్యాగం చేస్తాడు? ఇదంతా మనం సినిమాలో అయితే చూడాలి. ఓవరాల్గా ట్రైలర్ అయితే కే ర్యాంప్ అయితే ఉంది. ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం చెప్తున్నాను కదా, ఆ లాస్ట్ 1 minute బీజిఎం ఏదైతే ఉందో ట్రూలీ ఎమోషనల్. ఇంకా డిఓపి సినిమాటోగ్రఫీ అయితే ఇచ్చి పడేశాడు. ప్రతి ఫ్రేము ట్రైలర్ స్టార్టింగ్ ఫ్రేమ్లో మీరు చూడండి, ఆ కలర్ గ్రేడింగ్ నిజంగా చంపేశాడంటే. అంటే ఈ సినిమా స్టార్టింగ్లోనే ఈ సినిమాలో ఉన్న కోర్ ఎలిమెంట్ ఏంటో వీళ్ళైతే చెప్పేశారు. పైనోళ్ళు కిందోళ్ళు ఆ వివక్షతో ఉండే సినిమానే వాళ్ళ కోసం, ఆ ప్రజల కోసం పెద్ద ఏం చేశాడనేది ఈ సినిమా స్టోరీ లాగైతే నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా సింహగర్జన ఇచ్చి పడేశాడు, కుదేసి కొట్టాడు. అసలు ఆ క్రాస్ ఓవర్ షాట్ ఏదైతే ఉందో ఇలా పెట్టి అలా అసలు గూస్ బంప్స్ అనమాట. గూస్ బంప్స్. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు అసలు ఆగట్లేదు గూస్ బంప్స్. నాకు ఇంకా ఆ షార్ట్ ఇలా తిరిగి అలా కూర్చున్నాడు, నాకు ఇంకా అదే మైండ్లో వస్తుంది. సింహంలాగా అలా వెళ్ళి విసురుతున్నాడు. అంటే ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతిదీ అసలు ప్రతి ఫ్రేమ్లో ఇచ్చి పడేస్తున్నాడు రామ్ చరణ్ గారు. ఇచ్చి పడేస్తాడు అంతే. థ్యాంక్ యూ.